జాబ్ చేస్తూ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడం చాలామందికి ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ముఖ్యంగా టైం అనేది ఉండదు, స్ట్రెస్ అదనంగా ఉంటుంది, కన్సిస్టెన్సీ రావడం కష్టంగా మారుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫుల్ టైం చదివే వాళ్ళు మాత్రమే సెలెక్షన్ అవ్వరు. స్మార్ట్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా సెలెక్షన్ అవుతారు. ఈ వీడియోలో వర్కింగ్ యాస్పిరెంట్స్ కోసం ప్రాక్టికల్గా ఒక స్ట్రాటజీని డిస్కస్ చేస్తాను. రోజుకి ఎంత చదవాలి, ఏ సబ్జెక్ట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, వీకెండ్ని ఎలా యూస్ చేసుకోవాలి, బర్న్అవుట్ రాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో శ్రద్ధగా వినండి. ముందుగా వర్కింగ్ యాస్పిరెంట్కి ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వర్కింగ్ యాస్పిరెంట్స్కి ప్రాబ్లం ఇంటెలిజెన్స్ అనేది కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైం ప్లస్ ఎనర్జీ. ఆఫీసు లేదంటే జాబ్ తర్వాత ఖచ్చితంగా టైర్డ్గా ఫీల్ అవుతాం. సో టైర్డ్గా ఫీల్ అయితే కొంచెం డోపమైన్ రిలీజ్ కాబట్టి ఫోన్ అనేది ఓపెన్ చేస్తాం. సో ఫోన్ ఓపెన్ చేసామంటే ఆటోమేటిక్గా ఇన్స్టానో యూట్యూబో ఇంకేదో ఒకటి రీల్స్ చూస్తూ ఉంటాం. సో ఇలా ఏమవుతుందంటే మన డే అనేది కంప్లీట్ అయిపోతుంది. అందుకే వర్కింగ్ యాస్పిరెంట్స్ స్ట్రాటజీ ఫుల్ టైం యాస్పిరెంట్ స్ట్రాటజీలో ఉండకూడదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే రోజుకి మనం 12 గంటలు చదవాల్సినటువంటి అవసరం లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే స్మాల్ డైలీ ప్రోగ్రెస్ అనేది ఎప్పుడైనా పెద్ద రిజల్ట్ని తీసుకురాగలదు. చిన్న చిన్న అడుగులు పెద్ద విజయానికి నాందిగా నిలుస్తాయి. 1000 మైల్స్ స్టార్ట్ విత్ అన్ సింగిల్ స్టెప్ అన్నట్టు. సో వర్కింగ్ యాస్పిరెంట్స్కి టైం అనేది లిమిటెడ్గా ఉంటుంది, బట్ ఫోకస్డ్ ప్రిపరేషన్ అనేది బెస్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ర్యాంక్ రావడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ కూడా ప్లే చేస్తుంది. సో మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మీ యొక్క డైలీ టైం టేబుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మార్నింగ్ సెషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో వర్క్ చేస్తూ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఒక గోల్డెన్ టైమ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మార్నింగ్ 5 AM టు 7 AM స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఈ ఫ్రెష్ మైండ్ అయినప్పుడు హెవీ సబ్జెక్ట్స్ కూడా మనం చదవడానికి స్కోప్ ఉంటుంది, మన బుర్రలోకి ఎక్కుతుంది కూడా. సో దట్ మీరు మార్నింగ్ చదివేటప్పుడు ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎస్ఎన్టీ. సో ఏదో ఒకటి మీకు ఏదైతే హెవీగా ఆ సబ్జెక్ట్ అనిపిస్తుందో దాంతోనే మీ యొక్క రోజుని ప్రారంభించండి. దెన్ మనకి మార్నింగ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం. సో డ్యూరింగ్ జాబ్ టైం ఏం చేయాలి అంటే ఆఫీస్లో కూడా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవ్వాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మైక్రో ప్రిపరేషన్గా ఉండాలి. అంటే ఏదైనా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మంత్లీ మ్యాగజైన్ లేదంటే ఆ పీడిఎఫ్ ఉంటే దాన్ని మీ యొక్క లీజర్ టైంలో చదువుకునేటట్టు, అలానే డైలీ కొన్ని ఎంసీక్యూస్ లైక్ ఒక 10-15 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసేటట్టు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా షార్ట్ నోట్స్ ఉంటే ఆ షార్ట్ నోట్స్ని రివిజన్ చేసుకునేటట్టు. అండ్ ఆల్సో ఆడియో లెర్నింగ్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వన్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ అంటే టేబుల్ దగ్గర కూర్చోవడం మాత్రమే కాదు, మనం ఎలా అయినా మన యొక్క ప్రిపరేషన్ని తీసుకెళ్ళొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా జాబ్ టైంలో అయిపోయిన తర్వాత దెన్ మనం ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత నైట్ ఇంటికి వస్తాం కదా. సో ఈ టైంలో మెయిన్గా 8 PM నుంచి 10 PM ఈ టైంని మీరు సరిగ్గా వినియోగించుకోండి. సో ఈ టైంలో ఏం చేస్తామంటే రివిజన్కి టైం పెట్టుకోవచ్చు, లేదంటే ఎంసీక్యూస్ వంటివి ప్రాక్టీస్ చేయొచ్చు. షార్ట్ నోట్స్ అయినా ఈజీ టాపిక్స్ మీదే ఫోకస్ చేయండి. మనం ఎర్లీ మార్నింగ్ హెవీ టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం, నైట్ టైం ఏమో ఈజీ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ హెవీ టాపిక్స్ని మాత్రం అస్సలు ముట్టుకోవద్దు, కేవలం ఈజీ టాపిక్స్ని మాత్రమే చదవండి. మార్నింగ్ టైంలో హెవీ సబ్జెక్ట్స్ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి. సో ఇలా మీ టైంని డివైడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత
సబ్జెక్ట్ స్ట్రాటజీ మీకు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మాట్లాడదాం. వన్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీయే తీసుకోండి. పాలిటీ డైలీ ఒక 1 అవర్ చదువుతారు. లక్ష్మీకాంత్ బుక్కో లేకపోతే జీబీకో పబ్లికేషన్సో లేదంటే రఘురామ్ సార్ బుక్కో ఇంకేదైనా బుక్ ఉంటే దాన్ని రిపీటెడ్గా రివిజన్ చేయండి. వన్ థింగ్ ఏంటంటే, పాలిటీ అంటే అందరూ ఆర్టికల్స్ అంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రారంభంలోనే స్టార్ట్ చేశారంటే ఆర్టికల్స్ని మెమరైజ్ చేయకండి ఇనీషియల్గా. సో ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకునేటటువంటి సంస్కృతి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. సో ఆర్టికల్స్ మీదే ఫోకస్ చేసి చదువుతానంటే దానివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఓకేనా? సో ఇలా మీరు పాలిటీని చూడండి. దెన్ హిస్టరీ అనుకోండి. ఎప్పుడైనా హిస్టరీని మీరు కొంచెం స్టోరీ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కంప్లీట్గా సబ్జెక్ట్ని చదువుతానంటే అది మనకు ఎక్కదు. కాబట్టి స్టోరీ ఫార్మాట్లో చదవండి. అండ్ ఆల్సో హిస్టరీ అంటే టైం లైన్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైం లైన్స్ని మీరు కంప్లీట్గా తయారు చేసుకోండి. అందుకనే షార్ట్ నోట్స్ అనే దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు టైం లైన్స్ని షార్ట్ నోట్స్ రూపంలో తయారు చేసుకుంటే మీరు మీ ఆఫీస్ టైంలో కూడా రివిజన్ చేసుకోవచ్చు లేజర్ టైంలో. దెన్ జాగ్రఫీ చూడండి. జాగ్రఫీ ఏమంటుందంటే మ్యాప్స్తో పాటు చదవండి. అండ్ ఆల్సో విజువల్ లెర్నింగ్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేయండి. రైట్. అలానే ఎకానమీ అయితే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్లారిటీ అనేది రావటం ముఖ్యం. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ యూట్యూబ్లో ఎవరైనా క్లాసులు చెప్పినా ఆర్ఎల్స్ నోట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంబినేషన్గా యూస్ చేసుకోండి. సో ఇలా మనం సబ్జెక్ట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కరెంట్ అఫైర్స్. అండ్ ఆల్సో వర్కింగ్ యాస్పిరెంట్స్కి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఈ విషయంలోనే చేస్తారు. డైలీ 3 అవర్స్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో దట్ ఆ విధమైనటువంటి అప్రోచ్ మనకి ఇక్కడ అవసరం లేదు. మరి ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలంటే మంత్లీ మ్యాగజైన్ ఏదైతే తీసుకుంటారో దాన్ని మాత్రమే చదవండి. డైలీ కరెంట్ అఫైర్స్ కంటే మీకున్నటువంటి తక్కువ టైంలో ఎక్కువగా ఉపయోగించుకోవాలంటే మంత్లీ మ్యాగజైన్ చదవండి. మీకున్న లేజర్ టైంలో జస్ట్ న్యూస్ పేపర్ హ్యాబిట్గా పెట్టుకోండి. అంతేగాని డైలీ కరెంట్ అఫైర్స్ మీదే ఫోకస్ చేస్తా, డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వీడియోలు చూస్తా, వాటికి సంబంధించిన పీడిఎఫ్లు వింటాను చూస్తాను అంటే యూజ్ ఉండదు. దెన్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే మీ లైఫ్లో వీకెండ్ స్ట్రాటజీ. సో మనం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంత చదివామనే దానికంటే శని ఆదివారాలు ఎంత చదివాము దాన్ని ఎలా యూజ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి మన యొక్క ప్రిపరేషన్ ఆధారపడి ఉంటుంది. వీకెండ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వర్కింగ్ యాస్పిరెంట్స్కి చాలా పవర్ఫుల్ ఒక వెపన్. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే తీసుకోండి. సాటర్డేని ఏం చేస్తారంటే మీ ఉన్నటువంటి ఫుల్ డేని ఫుల్గా రివిజన్కి పెట్టుకోండి. అలానే మీరు ఏదైతే వీక్ షెడ్యూల్ వేసారో అక్కడ పెండింగ్ టాపిక్స్ ఉన్నాయో ఆ పెండింగ్ టాపిక్స్ని కూడా ఈ సాటర్డే కంప్లీట్ చేసుకోండి. దెన్ సండే ఏం చేస్తారంటే ఏదైనా మాక్ టెస్ట్ రాయడం, లేదంటే దాన్ని అనాలిసిస్ చేయడం, అలానే నెక్స్ట్ వీక్ సంబంధించినటువంటి ప్లానింగ్ వేసుకోవడం ఈ సండే డే అయినా చేయాలి. సో మ్యాక్సిమం ఈ 2 రోజులు రివిజన్కి. అండ్ ఆల్సో మీరు ఏదైతే రోజు ఒక 4 to 5 అవర్స్ చదువుతారో ఈ సండే సాటర్డే అయితే మీరు ఖచ్చితంగా 10 అవర్స్ వరకు చదువుకునేటట్టే ప్లాన్ చేసుకోండి. సో ఇలా మీ యొక్క వీకెండ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీకున్నటువంటి అతిపెద్ద ఆయుధం ఏదైనా ఉందంటే అది కేవలం శని ఆదివారాలు మాత్రమే. నార్మల్గా వర్కింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ మనం ఏదో ఒక కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటాం. సో దీనివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే నార్మల్గా అందరూ యాస్పిరెంట్స్ చేసేదే టూ మెనీ సోర్సెస్ని ఫాలో అవ్వడం. ఒక సబ్జెక్ట్కి ఒకే సోర్సు, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత టెలిగ్రామ్ ఓవర్లోడ్. కంప్లీట్గా టెలిగ్రామ్ మీద డిపెండ్ అవుతాము, మల్టిపుల్ పీడిఎఫ్స్ చదువుతాము, దీనివల్ల ఎటువంటి యూజ్ కూడా ఉండదు. ఆ తర్వాత కంపారిజన్స్. సో ప్రిపరేషన్ టైంలో మనల్ని వెనక్కి లాగేయడానికి ఒక ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే కంపారిజన్స్. సో వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా, వాళ్ళు అంతే చదువుతున్నారు, మనం ఏమీ చదవట్లేదు. సో ఈ కంపారిజన్స్ అస్సలు పెట్టుకోవద్దు. దెన్ ఆ తర్వాత వీకెండ్ని కంప్లీట్గా వేస్ట్ చేయడం. సో ఈ 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి.
సో ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ యాస్పిరెంట్స్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ అందరికీ కూడా వాల్యూ ఆఫ్ టైం తెలుసు. అందుకే ఫోకస్డ్ ప్రిపరేషన్ చేస్తే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతారు. రోజుకి 4-5 గంటలు జెన్యూన్ ప్రిపరేషన్ చాలాసార్లు సఫిషియెంట్ అవుతాయి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అందరికీ ఉండాల్సింది కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు ద సక్సెస్. వర్కింగ్ యాస్పిరెంట్స్ అందరికీ ఒక మాట చెప్తున్నా, మీ జర్నీ స్లోగా ఉండొచ్చు కానీ ఇంపాసిబుల్ కాదు. రోజు కొద్దిగా అయినా చదవండి, బ్రేక్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు, కంటిన్యూ అవుతూ ఉండాలి. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వర్కింగ్ యాస్పిరెంట్స్ కోసం ఇంకొన్ని అంశాలతో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.